హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నా ఫోన్లో అయితే నాకే తెలియకుండా కొన్ని యాప్స్ అయితే ఇన్స్టాల్ అవుతున్నాయి ఆటోమేటిక్గా. అవి ఎందుకు అవుతున్నాయో ఫస్ట్లో నాకు తెలియలేదు. ఆ తర్వాత ప్లే స్టోర్లో ఇలా చూస్తే తెలిసింది. నా ఈమెయిల్ని వేరే ఫోన్స్లో యూస్ చేయడం వల్ల వాళ్ళు నాకే తెలియకుండా నా ఫోన్లో యాప్స్ అయితే ఇన్స్టాల్ చేయగలుగుతున్నారు. మీరు స్క్రీన్ మీద చూశారు కదా, ఈ మిగిలిన రెండు శాంసంగ్ ఫోన్ అయితే నాది కాదు. నా ఈమెయిల్‌ని నాకే తెలియకుండా వేరొకరు యూజ్ చేస్తున్నారు. వాళ్ళు దాన్ని రాంగ్ థింగ్స్‌కి గూడా యూజ్ చేయొచ్చు. సో, ఈ వీడియోలో మనం మన ఈమెయిల్‌ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలని చూద్దాం. ఈ వీడియోలో నేను చెప్తున్న ఈ ట్రిక్స్‌నైతే మీరెవరు మిస్ కాకుండా పూర్తిగా చూడండి. సో, మీరు ఫస్ట్ అయితే ఈమెయిల్‌నైతే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి మేనేజ్ యువర్ అకౌంట్‌పై క్లిక్ చేస్తే మీకైతే ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతూ ఉంటుంది. నాకు స్క్రీన్ మీద చూపిస్తాను కదా, ఈ విధంగా అయితే మీకు ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు పైన స్క్రోల్ చేస్తుంటే సెక్యూరిటీ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. ఆ తరువాత కింద సీ డీటెయిల్స్ అని ఉంది చూసారా, దాని మీద అయితే క్లిక్ చేయండి. మీకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది. మీరు కిందకి స్క్రోల్ చేసినట్లయితే మీ ఈమెయిల్‌తో ఎక్కడెక్కడైతే లాగిన్ అయ్యి ఉన్నారో ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడైతే చూపిస్తాయి. సో, ఇందులో మీ ఫోన్ ఆర్ మీ ల్యాప్‌టాప్ అది మీరు కాకపోతే రిమూవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో, వాళ్ళ డివైస్ నుంచి మీ ఈమెయిల్ అయితే లాగౌట్ అయిపోతుంది. అండ్ తరువాత ఇందాక నేను చూపించినట్టుగా ఒకవేళ మీకు గాని కనిపించకపోతే కిందకి స్క్రోల్ చేస్తే షో ఆల్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీ ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తుంది. సో, మీరు ఎక్కడెక్కడ లాగిన్ అయ్యి ఉన్నారో ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ చూపిస్తుంది. సో, సింపుల్‌గా మీరు మీది కాని దాని మీద క్లిక్ చేసి లాగౌట్ అయితే చేసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, అందులోనే మీరు కిందకి గనక స్క్రోల్ చేసినట్లయితే మీకు ఇక్కడ సేఫ్ బ్రౌజింగ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో, దాని మీద క్లిక్ చేసి కంటిన్యూ మీద అయితే క్లిక్ చేసి దాన్ని టర్న్ ఆన్ చేసుకోండి. దీనివల్ల మీరు క్రోమ్‌లో ఏదైనా సెర్చ్ చేస్తున్నప్పుడు ఆ వెబ్‌సైట్ నుంచి మన ఫోన్‌లోకి వైరస్ రాకుండా ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, అదే సెక్యూరిటీ ట్యాబ్‌లో మీరింకా కిందకి గనుక స్క్రోల్ చేసినట్లయితే, ఈ కింద మీ ఈమెయిల్ ఏ ఏ వెబ్‌సైట్స్‌తో ఆర్ ఏ ఏ యాప్స్‌తో లింక్ అయ్యిందో ఇక్కడైతే చూపిస్తుంది. సో, మీ ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ యాప్స్‌లో అయితే ఉంటుంది. సో, ఇది మీకు అవసరం లేదనుకుంటే, మీకు అందులోకి వెళ్ళగానే అక్కడ డిలీట్ ఆప్షన్ ఉంటుంది. సో, డిలీట్ ఇన్ఫర్మేషన్ నొక్కేయండి. సో గాయ్స్, ఈ వీడియోకైతే ఇంతే. సో, మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. బాయ్.